ప్రభుత్వ నిషేధ భూముల్లో కాసుల పంట పండింది. కొందరు అధికారులు అడ్డుదారులు తొక్కడం, అక్రమ వసూళ్లకు దిగడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తిగా గాడి తప్పింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దీనికి మరింత ఊపునిచ్చింది. ప్రభుత్వ వర్క్స్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఇలా అన్ని బై నెంబర్లు అక్షరాలతో దర్జాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంలో తీగలాగితే మిగతా డొంకంతా కదులుతోంది. నగర శివారుల్లోని ఎల్బీ నగర్, కూకట్పల్లి, బాలనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వందల ఎకరాలు నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ యథాచేతగా సాగింది. వాటి దస్తావేజులు నమోదులో సబ్ రిజిస్ట్రార్లు కనీస నిబంధనలు కూడా పాటించలేదు. బ్రోకర్ల ద్వారా స్క్వేర్ ఫీట్లు, గజాలు, ఎకరాలుగా లెక్క తేల్చి ప్రత్యేక ధరలు నిర్ణయించి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నిటిపైకి బై నెంబర్లు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మియాపూర్ మదీనాగూడ గ్రామ సర్వే నెంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి. కానీ స్థలం తమదంటూ అప్పట్లో ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. 3 దశాబ్దాలుగా కోర్టులో వివాదం కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఈ భూములను చేర్చి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమాచారం పంపారు. కానీ 100 సర్వే నెంబర్ పక్కన నంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్పల్లి, బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు చేర్చుకున్నారు.